శుభలేఖలో పేరు మార్చి పూజ చేయిస్తే సాకేత్తో పెళ్ళైపోతుంది అనుకున్నావా? పూజ ఆగలేదు కదా, అలాగే పెళ్లి ఆగదు. తెలివిగా శుభలేఖని కాల్చాననుకొని నీ బతుకు మీద నువ్వే నిప్పులు కుమ్మరించుకున్నావు. నిప్పులు కుమ్మరించుకున్నా బొగ్గులు కుమ్మరించుకున్నా నా ఇష్టం. ఇవాళ పూజ జరిగినట్టే రేపు మా ఇద్దరి పెళ్లి జరిగి తీరుతుంది. నా మీద నువ్వు చేసిన ఛాలెంజ్ నెగ్గలేవు. సీత, ఇది నీకు నాకు ఫైనల్ ఛాలెంజ్. నా ప్రయత్నం నువ్వు బయట పెట్టొద్దు, నీ ప్రయత్నం నేను బయట పెట్టను. ఎవరికి చేతనైన ప్లాన్స్ వాళ్ళం వేద్దాం. నువ్వు ఎవరి సాయం తీసుకోవద్దు, నేను ఎవరి సాయం తీసుకోను. విషయం మన మధ్య ఉండాలి, పోటీ మన మధ్య జరగాలి. ఈ క్షణం నుండి నేను నా పెళ్లి సంజయ్తో జరగకుండా చూస్తాను. నువ్వు చేతనైతే జరిగేలా చూడు, ఓకేనా? వెదవ తెలివితేటలు ప్రదర్శించుకు. ఇంతవరకు ఈ సీతకి ఓటమంటే ఏంటో తెలీదు. నువ్వు గెలుపంటే ఏంటో ఎరగవు. ఇంకే మరి, ఆ నమ్మకంతోనే సై అను. ఎవరు సక్సెస్ అవుతారో చూద్దాం. సై అని నేననడం కాదు, నువ్వను. సాకేత్ని నా చెల్లి నుండి దూరం చేయడం సాధ్యం కాని విషయం. అది ఇప్పుడు డిసైడ్ చేసి మాట్లాడుకో. ఈ నెల 9నే కదా మీరు ఫిక్స్ చేసిన ముహూర్తం. ఆ రోజు ముగిసేలోపు గెలిచి చూపించు. గెలిస్తే ఇల్లొదిలి వెళ్తావా? అది జరగని పని. సాకేత్ దక్కేదాకా ఈ ఇల్లు వదలను, నిన్ను వదలను. జూన్ 9 నా పెళ్ళో నువ్వు ఇల్లొదిలి వెళ్లే ప్రయాణమో తేలుతుంది. నువ్వు మర్యాదిచ్చి మాటలతో చెప్తే వినే రకానివి కాదు. నీ రోగం ఎలా కుదిర్చాలో అలాగే కుదురుస్తాను. మాట వినని వాళ్ళకి వాతలు తప్పవు. ఎవరికి ఎవరు వాతలు పెడతారో, ఎవరి చేతులు కాలుతాయో చూద్దాం. అరిచి పెడబొబ్బలు పెట్టాల్సొస్తుంది. ఎవరు ఏం రాసి పెట్టుకున్నామో కాలమే నిర్ణయిస్తుంది. నీ ప్రయత్నం ఫలించదు అనడానికి శుభలేఖ కాలడమే దానికి సాక్ష్యం. మంచిది. అదే అగ్ని సాక్షిగా నేను సాకేత్ని పెళ్లి చేసుకు తీరుతాను. అది చూద్దాం. పిచ్చి సీత, నిన్ను దోషిగా నిలబెట్టినా ఇంకా నా గురించి అంచనా వేయలేకపోతున్నా. నేను ఈ ఇంట్లోంచి పోవటం కాదు, మీ అందరినే చిన్న భిన్నం చేసి నిన్ను నీ చెల్లెల్ని బయటికి గెంటుతాను. చూస్తూ ఉండు. సీత, హారతీది గదిలోనే ఉన్నట్టుంది. వారిని ప్రత్యేకంగా బొట్టు పెట్టి టిఫిన్ కి రండి అని పిలవాలేమో. మంత్రసానితనం ఒప్పుకున్న తర్వాత తప్పదుగా. ఏ పిలుపులైనా తలంబ్రాలు పడేంతవరకేగా. సీత, దాన్ని పిలవే. నేనా? నేను పిలవనమ్మగారు. నేను పిలవమంటున్నాను కదే. నాకు ఆ పేరంటేనే అసహ్యం కలుగుతుంది. సీత, నానమ్మ. రఘురాం, ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు. దేనికే నీకంత అసహ్యం? ఆవిడ గారి చెండాలపు చేష్టలు ఎవ్వరికైనా అసహ్యం కలిగిస్తాయమ్మమ్మా. దాన్ని తీసుకొచ్చింది నేను. అలాని అన్ని భరించమంటావా? అన్నిటికీ నువ్వే కదరా కారణం. అది అప్పటి మాట. ఇంకా బావని అనటం ఎందుకమ్మమ్మా? ఏమిటే బావా బావా అని తెగ వెనకేసుకొస్తున్నావు? వెనక లేదు, ముందు లేదు. వాళ్ళకి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు. అయినా పిలవమంటున్నావు, ఎందుకు దాని గురించి చర్చ? సరే, నేను పిలుస్తానుండు. హారతి, అమ్మా హారతి. ఈయన పిచ్చి మనిషి. ఏంటి తాతయ్య గారు? ఏం లేదమ్మా, టిఫిన్ తిందు గాని రామ్మా అని పిలుపు.